నో ఫాల్ట్ డివోర్స్ ఏంటిది వినడానికి కొత్తగా ఉంది. ఇలా కూడా డివోర్స్ అప్లై చేసుకోవచ్చా? ఇంత ఈజీగా వచ్చేస్తుందా డివోర్స్ అన్నది అంటే, నో ఫాల్ట్ డివోర్స్ అన్నది మన ఇండియన్ లాస్ లో ఉన్నాయా అంటే, ఇండియన్ లాస్ లో మనం మ్యూచువల్ కన్సెంట్ తో డివోర్స్ అంటాం. ఈ నో ఫాల్ట్ డివోర్స్ అన్నది ఎక్కడ ఉంది అని అంటే, దుబాయ్ లాస్ లో ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో, తర్వాత నాన్ రెసిడెంట్స్ అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్ కానివ్వండి, ఇండియన్ లా కి నో ఫాల్ట్ డివోర్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇండియన్ లా లో ఇద్దరు ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్, వేరాస్ ఇక్కడికి వచ్చేటప్పటికి నో ఫాల్ట్ డివోర్స్ లో సపోజ్ ఎనీ ఆఫ్ ద స్పౌజ్ ఇద్దరికి మ్యూచువల్ గా దే నీడ్ నాట్ హ్యావ్ అ కన్సర్న్ ఫర్ అ డివోర్స్, బట్ ఇద్దరులో ఎవరు ఒకళ్ళైనా సరే, సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద మ్యారేజ్ అండ్ ఇఫ్ దే వాంట్ టు ఎండ్ ద మ్యారేజ్, దే నీడ్ నాట్ ఈవెన్ మేక్ ఎనీ ఎలిగేషన్స్ అగేన్స్ట్ అదర్ పర్సన్ అనమాట. అంటే ఈ కండిషన్స్ లో, ఈ గ్రౌండ్స్ లో ఐ వాంట్ డివోర్స్ అని కూడా ఎలిగేషన్స్ ఏమి చేయక్కర్లేదు. దే కెన్ డైరెక్ట్లీ ఫైల్ ఎ డివోర్స్ అండర్ దిస్ నో ఫాల్ట్ డివోర్స్ క్లాస్. దీనిలో మరి వైఫ్ కి కానీ లేకపోతే అదర్ స్పౌస్ కి కానీ రైట్స్ ఏమున్నాయి అంటే, సపోజ్ ఒకవేళ హస్బెండ్ ఫైల్ చేశాడు అనుకోండి, వైఫ్ కి ఆటోమేటిక్ గా అలిమోనీ కానీ, ప్రాపర్టీ రైట్స్ కానీ, ప్రాపర్టీలో షేర్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కోర్ట్ అవార్డ్ చేస్తుంది.